నమస్కారం V3 న్యూస్ కి స్వాగతం. లక్ష్యం సమాజహితం. నేను బిహారీ. ముందుగా హెడ్లైన్స్. జిల్లా వ్యాప్తంగా శాంతి భద్రతల కోసం నాకబందీ కార్యక్రమాలు. అసాంఘిక శక్తులను అనుమానిత వ్యక్తులను కట్టడి చేయాలి అన్న జిల్లా ఎస్పీ అఖిల్. ఒడిశాలో గంజాయిని కొన్న ముగ్గురు వ్యక్తులు. కారులో భద్రాచలం మద్రాస్కు గంజాయి సరఫరా. నేటి కాలంలో ప్రతి ఒక్కరూ ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతిరోజు యోగా ప్రాణాయామం చేయటం వల్ల ఆరోగ్యం. ఇక డీటెయిల్స్ లోకి వెళితే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో అతి వేగంగా వెళుతున్న తమిళనాడుకు చెందిన కారును ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆపడానికి ప్రయత్నించగా వారు కారుని ఆపకుండా దుమ్ముగూడెం మండలం వైపు కారు వెనుక వెంబడించిన ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సుమారు భద్రాచలం నుంచి 30 కిలోమీటర్ల దూరంలో గల దుమ్ముగూడెం మండలం లక్ష్మీనగరం గ్రామంలో కారును పట్టుకున్నారు. కారును తనిఖీ చేసి చూడగా అందులో 228 కేజీల గంజాయి పట్టుబడినట్లు అధికారులు తెలిపారు. యువకుల వద్ద గంజాయితో పాటు బంగ్లాదేశ్, శ్రీలంక దేశాల కరెన్సీ లభ్యమైనట్లు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తెలిపారు. యువకులు తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి గంజాయి అక్రమ రవాణా చేసేందుకు ఒడిశా వెళ్లి గంజాయి కొనుగోలు చేసి ఇతర ప్రాంతాలకు గంజాయిని తరలించడానికి ప్రయత్నిస్తుండగా పోలీసులు, ఎన్ఫోర్స్మెంట్ ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. ముగ్గురు యువకుల వద్ద పట్టుబడిన గంజాయి విలువ సుమారు లక్షలు ఉంటుందని ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ గణేష్ తెలిపారు. గంజాయి తరలిస్తున్న ముగ్గురు యువకులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు తెలిపారు. రానట్టుంటారు బాగుంది. మీరు ఆగండి. మీరు స్టార్ట్ అనేది రైట్ సార్. ఓకే సార్. ఈరోజు మార్నింగ్ 10:30కు ఎన్ఫోర్స్మెంట్ ఖమ్మం అధికారులకు టీం అందరికీ ఇన్ఫర్మేషన్ గాంజా ట్రాన్స్పోర్టేషన్ ఒక కారులో వెళ్తుందనే ఉద్దేశం సమాచారం మేరకు మేమంతా ఆర్టీఏ చెక్ పోస్ట్ దగ్గర ఉంటే అక్కడ ఒక కారు మారుతి సుజుకి కంపెనీ కారు ఆపకుండా వెళ్ళిపోవడంతో మేము విట్నెస్లు అందరం కలిసి దాన్ని వెంబడించి లక్ష్మీనగరం అనే విలేజ్ దుమ్ముగూడెం మండలంలో ఆపడం జరిగింది. అక్కడ ఆపితే వెనుక డిక్కీలో మాకు సుమారు 228 కిలోల గాంజాయి ప్యాకెట్లు లభించి అందులో ముగ్గురు ముద్దాయిలు దొరికారు. ఈ గాంజాయిని సీలియర్లో 3,000 రూపాయలకు కొని చెన్నైకి విజయవాడ ద్వారా చెన్నైకి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నట్టు వాళ్ళు చెప్పారు. దాదాపు 6,84,000 రూపాయలు వాళ్ళకు క్యాష్ చెల్లించి దీన్ని చెన్నైకి తరలిస్తున్నారు. దీని యొక్క బహిరంగ మార్కెట్ విలువ 57 లక్షల రూపాయలు ఉంటుంది. దాని యొక్క కారు విలువ 5 లక్షలు ఉంటుంది. మొత్తం 62 లక్షల విలువ గల గంజాయిని కార్తో సహా సీజ్ చేయడం జరిగింది. ఇందులో ముగ్గురు ముద్దాయిలు ధర్మలింగం స్టాలిన్ క్రిస్టఫర్ 36 సంవత్సరాలు, రాగులు బోస్ 28 సంవత్సరాలు, శివగురు ఆర్ 28 సంవత్సరాలు అనే ముగ్గురు వ్యక్తులను మేము అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీళ్ళ దగ్గర మేము బంగ్లాదేశ్కు సంబంధించిన టాకా కరెన్సీ మరియు శ్రీలంకకు సంబంధించిన రూపీ, బంగ్లాదేశ్ టాకాలు 700, శ్రీలంక రూపీ 3,670 కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ మొత్తం 228 కిలోల గంజాయి, కారు, ఈ బంగ్లాదేశ్, శ్రీలంక కరెన్సీని అంతా మేము
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా కోర్టులో ఘనంగా యోగా దినోత్సవ వేడుకలు జరిగాయి. అంతర్జాతీయ యోగా దినోత్సవం కేంద్ర ప్రభుత్వం 2015లో అధికారికంగా ప్రకటించింది. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని జిల్లా కోర్టు సముదాయంలోని బార్ కౌన్సిల్ హాల్లో ఏర్పాటు చేసిన యోగా డే కార్యక్రమాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పసుపులేటి చంద్రశేఖర్ ప్రసాద్ మరికొందరు ప్రముఖులు, సీనియర్లు, జూనియర్ల సిబ్బందితో కలిసి యోగాసనాలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి యోగా అనేది పురాతనం, కొన్ని వందల సంవత్సరాల క్రితం భారతదేశంలో ఒక భాగమై ఉందని తెలిపారు. ఈ యోగాసనాలు చేయటం వల్ల మన శరీరం తేలికై మనం పనిలోనూ ఉత్సాహంతో పనిచేయవచ్చని అన్నారు. మరి ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి ప్రతి పౌరుడికి యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. నిత్యం ప్రతిరోజు ఏదో ఒక వృత్తిలో ఉండి బిజీగా మన జీవన విధానం అలవర్చుకున్న తరుణంలో శరీర ఆకృతి మారిపోతున్నందున మన వయసు రీత్యా మన శరీరాన్ని ఆరోగ్యంగా కాపాడుకోవాలని సూచించారు. రెండవసారి అరిచేతుల్ని రబ్ చేసుకోండి. ఇప్పుడు తల భాగాన్ని భద్రం చేసుకోండి. ఇలా చేసిన తర్వాత ఈ రెండు అరిచేతుల్ని తలదయ నమః 2 3 4 right leg 5 1 6 7 8 9 left leg 10 11 left right left right తర్వాత రొటేషన్ రైట్ టు లెఫ్ట్ రొటేషన్ చేయాలి. లెఫ్ట్ టు 7 ఒట్టు వరకు ఆడాలి. శరీరంలో మిగతా భాగం ఆకాశాన్ని చూసే విధంగా మార్చాలి. 8 మళ్ళా కొండ ఆకారంలో రావాలి. పాదాలు ఎంత బడిబల ఆడాలి భూమి. 9 ఇప్పుడు లెఫ్ట్ లెగ్ రెండు చేతుల మధ్యకి రావాలి. మన తల ఆకాశాన్ని చూడాలి. 10 మళ్ళా రెండు కాళ్ళు ఉంచకుండా తలని పెట్టాలి. 11 భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో అన్నారం సరస్వతి బ్యారేజ్లో CWPRS నిపుణుల బృందం పరీక్షలు నిర్వహించారు. ధనుంజయ నాయుడు నేతృత్వంలో 6 బృందంతో సభ్యులతో బ్యారేజ్లో జియోఫిజికల్, జియోటెక్నికల్, జియో రాడర్ యంత్రం ద్వారా పార్లర్ సెస్మిక్ వేవ్ మెథడ్ ద్వారా పరీక్షలు నిర్వహిస్తున్నారు. బ్యారేజ్లో సీపేజీ లీకేజీల మరమ్మతుల నేపథ్యంలో నిపుణుల బృందం పరీక్షలు నిర్వహిస్తున్నారు. బ్యారేజ్లో 34, 35 పియర్ డౌన్ స్ట్రీమ్ వెంట్ వద్ద బృందం పరీక్షలు చేస్తున్నారు. CWPRS నిర్వహిస్తున్న పరీక్షలను స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ ఇంజనీరింగ్ ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారు. 10 రోజుల పాటు బ్యారేజ్లో CWPRS బృందం పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అన్నారం మీద ఆయన నువ్వు కనబడుతున్నా కానీ ఎప్పుడు నువ్వు జనాల్లో ఉంటాను, అందుకోసం నేను నచ్చలేదు.
అన్నారు మేము ఆయన కూడా మంత్రి దగ్గర నువ్వు కనబడుతున్నా కానీ ఎప్పుడు నువ్వు జనాల్లో ఉంటాను, అందుకోసం నేను నచ్చలేదు. భూపాలపల్లి అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఇల్లందు క్లబ్ హౌస్ లో ఆయుష్ వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించి అంతర్జాతీయ యోగా వేడుకలలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు జిల్లా అధికారులు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మాట్లాడుతూ నేటి కాలంలో ప్రతి ఒక్కరూ ఉరుకుల పరుగుల జీవితం గడుపుతూ నిత్యం ఏదో ఒక పని ఒత్తిడికి గురవుతూ అనారోగ్య బారిన పడుతున్నారని అన్నారు. ప్రతిరోజు యోగా ప్రాణాయామం చేయటం వల్ల ఒత్తిడిని జయించి శారీరకంగా మానసికంగా దృఢంగా తయారవుతారని అన్నారు. చిన్న పెద్ద అనే వయోభేదం లేకుండా ప్రతి ఒక్కరూ రోజువారీ దైనందిన జీవితంలో 1 గంట పాటు క్రమం తప్పకుండా యోగా కోసం కేటాయిస్తే ప్రాణాంతక వ్యాధుల బారి నుండి రక్షణకు అవకాశం ఉంటుందని అన్నారు. యోగా గురువు మాధవాచారిని అదనపు కలెక్టర్ జిల్లా అధికారులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డిపిఆర్ఓ డిఆర్డిఓ తదితరులు పాల్గొన్నారు. మరొకసారి 2 శ్వాసలు తీసుకొని లోతుగా నెమ్మదిగా లేచి నిలబడండి. స్లోగా కళ్ళు తెరవండి. చిరునవ్వుతో నిదానంగా చేతులు తీసేయండి. స్లోగా ఒక 2 శ్వాసలు లోతుగా తీసుకుని వదలండి. మానవ జీవితం యొక్క విలువని గ్రహించడం వలన నా ఆరోగ్యాన్ని కాపాడుకోవలసిన నాకు నా కుటుంబానికే కాక మన తెలంగాణ రాష్ట్రానికి తద్వికల్పంతో ప్రతినిత్యం యోగా ధ్యానం తదితర ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై తెలంగాణ, జై భారత్, జై ఆయుష్మాన్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు చేస్తున్నప్పుడు మీ యొక్క చూపు కూడా చేతులపైనే ఉండాలి. మీ చేతులను చూసుకుంటూ చేయండి. చిరునవ్వుతో చేయండి. యోగంలో ఉండడం అంటే దాని రివర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఫ్రీగా రెస్ట్ ఫ్రీ చేసుకోండి. వీలైతే 2 మోచేతులు తాగేటట్టుగా చూడండి. తిప్పేటప్పుడు ఓకే. నెక్స్ట్ ఇప్పుడు రొటేషన్ రౌండ్. మళ్ళీ నెక్స్ట్ రైట్ సైడ్. మోచేతులు బెండ్ కాకుండా స్ట్రైట్ నిదానంగా చేయండి. చిరునవ్వుతో ఇది గుర్తు పెట్టుకోండి. కాళ్ళు అలాగే ఉండాలి, పైన తల అలాగే ఉండాలి. ఓన్లీ నడుము. ఈరోజు మన అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మన భూపాలపల్లి శాఖ ద్వారా ఈ ఆయుష్మాన్ వైద్య శాఖ ద్వారా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న డిఎంహెచ్ఓ గారు, మనం ఒకటి గుర్తుంచుకోవాలి, భారతదేశ సంస్కృతిలో ఈ యోగా అనేది ఒక భాగం. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఈ యోగా భారతదేశంలోనే ఉంది. భారతదేశ పురాణ చరిత్ర సంస్కృతిలో భాగం.
ప్రతి ఒక్కరు ఈవెన్ మారుమూల గ్రామాల్లో కూడా ఈ యోగా అనేది రకరకాలుగా ఉంటుంది. కేవలం మరి క్లబ్లలో ఏదో కాకుండా గ్రామీణ ప్రాంతంలో కూడా వారికి తెలిసిన విధంగా వారు యోగా ఆసనాలు కావచ్చు, శారీరక శ్రమ కావచ్చు, ఏదైనా కూడా మన మనిషి యొక్క బాడీకి అవయవాలకి తగిన విధంగా ఒక శారీరక శ్రమ కల్పించాలి. అప్పుడే ఆ పార్ట్స్ అన్ని కూడా సక్రమంగా పనిచేస్తుంటాయి. జిల్లాలోకి వచ్చే అన్ని దారులలో మండల కేంద్రాల్లో పోలీస్ అధికారులు సిబ్బంది టీంలుగా ఏర్పడి ముమ్మర తనిఖీలు చేసి అనుమానాస్పదంగా కనబడిన వ్యక్తుల యొక్క వివరాలు, వాహనాలు, వాటి డాక్యుమెంట్స్ తనిఖీ చేసి డాక్యుమెంట్స్ లేని, నెంబర్ ప్లేట్స్ సరిగా లేని వాహనాలను సీజ్ చేశారు. మైనర్ డ్రైవింగ్ చేసే వాహనాలను సీజ్ చేయాలి అన్న ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. జిల్లాలో కార్యక్రమాల నాకబందీలో ఎస్పీ అఖిల్ మహాజన్ వేములవాడలో తిప్పాపూర్ బస్టాండ్ వద్ద వాహనాల తనిఖీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ అసాంఘిక శక్తులను, అనుమానిత వ్యక్తులను కట్టడి చేస్తాం అన్నారు. జిల్లాలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ఇలాంటి ముందస్తు తనిఖీలు నిర్వహిస్తూ ప్రజల్లో భద్రతా భావాన్ని కల్పించడమే జిల్లా పోలీసుల లక్ష్యమని తెలిపారు. జిల్లాలో ఎవరికైనా అనుమానాస్పదంగా తిరుగుతూ ఉంటే వెంటనే పోలీసులకు లేదా డయల్ 100కు సమాచారం ఇవ్వాలని కోరారు. తనిఖీలు నిర్వహించడం వలన నేరాల రేటు తగ్గించి ప్రజలకు మరింత రక్షణ కల్పించవచ్చని తెలిపారు. తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని ప్రజలు పోలీసు వారికి సహకరించాలని కోరారు. ఎస్పీ, డిఎస్సి, సిఐ సిబ్బంది ఉన్నారు. జిల్లాలో వెండవాడ పట్టణంలో ఇది ఒక నాకాబందీ ఏర్పాటు చేశాము. దీనిలో మనం అన్ని వెహికల్స్ చెక్ చేస్తున్నాము. మెయిన్లీ ఇది గాంజా మూవ్మెంట్ ఉండొచ్చు, దానికోసం టీడీఎస్ రైస్ మూవ్మెంట్ ఉండొచ్చు, లేకపోతే దొంగలు వేరే జిల్లా వాళ్ళు లేకపోతే వేరే స్టేట్ వాళ్ళు వచ్చి దొంగతనం చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ఆధార్ కార్డు చెక్ చేసి ఇక్కడ వచ్చారు. సో ఇదే దానికోసం మనం ఇది చెకింగ్ నడుస్తుంది. ఈ జనాలకి కూడా అందరికీ చెక్ చేసినప్పుడు చూసాను కొంతమంది దగ్గర వెహికల్ నంబర్ ప్లేట్ లేదు, లేకపోతే హెల్మెట్ లేకుండా నడిపిస్తున్నారు, మైనర్ డ్రైవ్ చేస్తున్నారు. నిన్న మొన్న కూడా చాలా మంది పేరెంట్స్కి కౌన్సిలింగ్ చేయడం జరిగింది. సో మైనర్స్కి వెహికల్ అసలు ఇవ్వకండి, పేరెంట్స్ బాధ్యత ఉంటుంది, అది కొంచెం బాధ్యత తీసుకోవాలి. మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ 13వ వర్ధంతి పార్టీ అధ్యక్షులు మందా సంజీవరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సిద్ధార్థకర్త
ఉద్యమ స్ఫూర్తి ప్రదాత ప్రొఫెసర్ జయశంకర్ మన మధ్యలో లేకపోవటం బాధాకరమన్నారు. తెలంగాణ రాష్ట్రానికి ఎంతో శ్రమించి విద్యార్థులలో తెలంగాణ ప్రజలలో ఉద్యమ స్ఫూర్తిని నింపి ముందుకు నడిపించిన వ్యక్తి జయశంకర్ అని మందా సంజీవరెడ్డి కొనియాడారు. 13వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి మీసాల కృష్ణ, సీనియర్ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. జిల్లా వ్యాప్తంగా శాంతి భద్రతల కోసం నాకబందీ కార్యక్రమాలు. అసాంఘిక శక్తులను, అనుమానిత వ్యక్తులను కట్టడి చేయాలి అన్న జిల్లా ఎస్పీ అఖిల్. ఒడిశాలో గంజాయిని కొన్న 3 వ్యక్తులు. కారులో భద్రాచలం, మద్రాసుకు గంజాయి సరఫరా. నేటి కాలంలో ప్రతి ఒక్కరూ ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతిరోజు యోగా, ప్రాణాయామం చేయటం వల్ల ఆరోగ్యం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.